హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు ఆనందమే అందం. రచయిత పురిగళ్ళ శ్రీనివాసరావు గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో మే నెల 2024లో వచ్చిందండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. సరళ వేగంగా పరుగులాంటి నడకతో ఎక్కడికో వెళ్తోంది. ఆమె మొహంలో దుఃఖం, బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొంతకాలంగా ఆమెను జాగ్రత్తగా గమనిస్తున్న శివాజీకి ఆశ్చర్యం వేసింది. ఏమైంది? ఎప్పుడూ చలాకీగా ఆనందంగా ఉండే పిల్లకు ఇవాళ ఏమైంది? ఎక్కడికి వెళ్తోంది అనుకున్నాడు. ఆమె తనను చూడకుండా దూరంగా వెంబడించాడు. అయినా పరిసరాల్ని పట్టించుకునేలా లేదామె. సరాసరి కోదండరాముని ఆలయానికి వెళ్ళింది. సమయం ఉదయం 10:30 అవుతుంది. గుడి పలసగా ఉంది. 2-3 మాత్రమే ఉన్నారంతే. ఆమె ఇవేవీ చూడకుండా సరాసరి రాములవారి విగ్రహం ముందు నిలబడింది. తన దైవం శ్రీరాముణ్ణి చూసిన వెంటనే ఏడుపొచ్చింది. ఆమె స్వామికి ఏదో చెప్పుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. స్వామికి తన బాధ చెప్పుకున్నాక కళ్ళు మూసుకొని తనకొచ్చిన స్తోత్రాలు చదువుకుంటూ ఉంది. ఆమెనే తదేకంగా గమనిస్తున్నాడు శివాజీ. సరళ అంత అందగత్తేమీ కాదు. 5 అడుగులు మించని పొడవు, సమంగా ఉన్న శరీరం, చామని ఛాయ రంగుతో చాలా మామూలు చీర కట్టుకొని జడ వదులుగా వేసుకుని నిలబడ్డ సరళను చూసిన శివాజీకి పెద్ద అందగత్తె కాకపోయినా సాంప్రదాయంగా కళగానే ఉంది అనుకున్నాడు. 1-2 సార్లు మాత్రం స్వామిని చూసి ఆమెనే గమనిస్తూ కాస్త దూరంగా నిలబడ్డాడు. కాసేపటికి తీర్థం, షటకోపం తీసుకుని మండపంలో కూర్చుంది సరళ. ఒంట్లో సత్తో లేనట్టుగా స్తంభానికి ఆనుకుని కూర్చుని ఉంది. అప్పుడు పలకరించాడు శివాజీ. ఏం సరళ, మీ దేవుడితో ఏదో మాట్లాడుతున్నావు అంటూ వాతావరణంలోని గంభీరతను తగ్గించడానికి ప్రయత్నం చేశాడు. ఒక్క క్షణం ఉలిక్కిపడి అంతలోనే సర్దుకొని, రా బావా, ఎంతసేపైంది వచ్చి అని జరిగి చోటిచ్చింది. ఆమె పక్కనే కూర్చుంటూ మళ్ళీ తన ప్రశ్నను అడిగాడు. ఒక్క క్షణంలోనే తమాయించుకుని, నాకు నా దేవుడికి 1,00,000 ఉంటాయి. మా ఇద్దరి మధ్యనే ఉంటుంది అని మామూలుగా కాస్త హాస్యంగా అంది. నాకు తెలుసులే, కానీ ఆ దేవుడు నీ సమస్యను తీర్చమని నాకు చెప్పాడు అన్నాడు శివాజీ. ఏం చెప్పాడేం అంది. ఈ వయసులో ఆడపిల్లలకి ఏం కోరుకుంటారు? ఒక అందమైన రాకుమారుడిని వచ్చి తనను అందమైన గుర్రం మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళాలనే కదా. ఆ ప్రయత్నం మీదే ఉన్నానని స్వామికి చెప్పానులే అన్నాడు. పకపకా నవ్వింది సరళ. నేను నా రాముణ్ణి కోరినది రాజకుమారుడిని పంపమని కాదు, అందుకని తమరేమీ వెతకనవసరం లేదు అంది. మరి? ప్రశ్నార్థకంగా చూశాడు శివాజీ. నిన్న మా పెద్దనాన్న మా ఇంటికి వచ్చాడు బావా. రావడం మా నాన్నకు బాధ్యత లేదని, ఎదిగిన ఆడపిల్ల కళ్ళ ముందే తిరుగుతుంటే పట్టించుకోవడం లేదని, ఆ పిల్లకు అన్యాయం చేస్తున్నాడని అంటూ సరళని ఇలాగే మోడులా ఉంచేస్తావా అని నిలదీశాడు. పాపం నాన్న అమాయకుడు. వాళ్ళ అన్నయ్య అంటే గౌరవం, భయం కూడా. చూస్తున్నాను అన్నయ్య అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆయన వదిలితేగా. నువ్వేం చూడనవసరం లేదు, చక్కని సంబంధం చూశాను. అబ్బాయిది మన దగ్గర గ్రామమే, బాగా ఐశ్వర్యవంతుడు, పొలం 10 ఎకరాల పైమాటే, సంపాదనకేమీ లోటు లేదు. పాపం అతని భార్య పోయి సంవత్సరమైంది. 2 సంవత్సరాల పాప. మంచి సాంప్రదాయము, ఓర్పున్న పిల్ల కోసం చూస్తున్నాడు. రూపం, కట్న కానుకలతో ఏమీ పట్టించుకోడు. నాకు వెంటనే మన సరళ జ్ఞాపకం వచ్చింది. మాఘమాసం వచ్చిన వెంటనే మనం వెళ్ళి మాట్లాడదాం. నా మాటంటే అతనికి ఎంతో గురి. తప్పకుండా ఒప్పుకుంటాడు. ఇంకా 35 సంవత్సరాలు కూడా నిండలేదు. ఇంతకంటే మంచి సంబంధం మన సరళకు తేలేం. ఇదే ఖరారు చేద్దాం అన్నాడు. తనతో మాట్లాడతానని అన్నాడు నాన్న. నీ మొహం అదేం చెప్తుంది? నా పెళ్లి చేయి నాన్న అని అడుగుతుందా? మనమే నిర్ణయించాలి. నువ్వింకేం మాట్లాడకు. అన్నీ నేను చూసుకుంటాను. సరళంటే నాకెంతో అభిమానం, అందుకే చెప్తున్నాను. నాకు అర్జెంట్ పని ఉంది, మళ్ళీ వారంలో వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. నాన్న ఏమీ అనలేదు, అనడు కూడా. నీకు తెలుసు కదా బావా, ఆయన ఎంత అమాయకుడు. ఏమీ చెప్పలేడు. వాళ్ళ అన్నయ్య మాట కాదనే ధైర్యం ఆయనకు లేదు. మంచిదేగా సరళ, త్వరలో ఒక శ్రీమంతుడికి భార్య కాబోతున్నావన్నమాట అన్నాడు శివాజీ. నువ్వలా అంటావేంటి బావా? నీకు తెలియదా నాన్న విషయం? పెద్దనాన్న మా పొలం కూడా చూసుకుంటున్నాడు కాబట్టి మాకు ఇబ్బంది లేకుండా ఇల్లు గడిచిపోతోంది. అమ్మ ఆయనను కంటికి రెప్పలా కాపాడింది. ఆమె ప్రేమలో, సంరక్షణలో ఆయన జీవితం బాగానే గడిచింది. కానీ పోయిన సంవత్సరం అమ్మ పోయినప్పటి నుండి ఆయన మరీ పిచ్చివాడిలా తయారయ్యాడు. అమ్మలా కాకపోయినా నాకు చేతనైనంత వరకు శ్రద్ధగా నాన్నని చూసుకుంటున్నాను.
ఆయనకు వేళకు అన్నీ అందివ్వడం, భోజనం పెట్టడం, మందులు ఇవ్వటం అన్నీ నేనే చూసుకుంటున్నాను. డబ్బు దస్కం కూడా నా బాధ్యతే. ఆయన నాకు తండ్రి కాదు బావా, నా కొడుకు. పెద్దవాళ్ళిచ్చిన కాస్త పొలాన్ని ఆవుల్ని చూసుకుంటుంటే మా జీవితాలు గడిచిపోతాయి. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాన్న ఏమవుతాడు? ఈ ఊర్లో నాకొచ్చిన లోటేమీ లేదు. పెళ్లి చేసుకోకపోతే బతకలేనా? హాయిగా బతుకుతాను బావా, ఆ రాముడి దయ వలన. నేను ఇలాగే ఉండిపోతాను. ఈ విషయంలో మా పెద్దనాన్నే కాదు, ఎవ్వరూ నన్ను ఒప్పించలేరు. ఏ పరిస్థితుల్లోనూ నాన్నను వదిలి వెళ్ళే ప్రశ్నే లేదు. అదే రాముణ్ణి ప్రార్థించాను, మా నాన్న నుండి నన్ను దూరం చేయవద్దని, నాకు దృఢంగా నిలబడే స్థైర్యం ప్రసాదించమని. అంతేకాని నువ్వు చెప్పినట్లు రాజు కోసమో రాకుమారుడి కోసమో కాదు. ఆమె స్వార్థరాహిత్యం, తండ్రి మీద ఉన్న ప్రేమ, బాధ్యతల పట్ల ఉన్న శ్రద్ధ అన్నీ తెలిసినవే అయినా ఆ క్షణంలో ఆమె మీద గౌరవం ఎంతో పెరిగిపోయింది శివాజీకి. నిన్ను మనసారా అభినందిస్తున్నాను సరళ. ఆడపిల్లలందరూ నీలాగే ఉంటే ఈ సమాజం స్వర్గం అవుతుంది. నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు. మన ఇద్దరం పవిత్రమైన దేవాలయంలో కూర్చున్నాము. ఇంతకంటే మంచి చోటు ఉండదు. నిన్ను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, నన్ను చేసుకుంటావా సరళ అన్నాడు. అదిరిపడింది సరళ. బావా, హాస్యానికి కూడా అటువంటి మాటలు అనవద్దు. నువ్వెక్కడా నేనెక్కడా? అందము, చదువు, మంచితనము, ఐశ్వర్యము అన్నీ ఉన్న నీలాంటి వాడికి చక్కని అందమైన చదువుకున్న అమ్మాయి లభిస్తుంది. నాలాంటి అమ్మాయి కాదు. నువ్వే కాదు బావా, మీ కుటుంబంలో అందరూ చాలా బాగుంటారు. ముఖ్యంగా మీ వదిన ఎంత బాగుంటుంది. ఆమెకు తోటికోడలుగా తగ్గ అమ్మాయిని తీసుకురా. సానుభూతితో నన్ను చేసుకుంటావని అన్నా రేపైనా నువ్వే బాధపడతావు. నాకు అటువంటి అత్యాశ కలలో కూడా లేదు బావా. నేనొస్తాను అని లేవబోయింది. చనువుగా చేయి పట్టుకుని ఆపాడు శివాజీ. నీ విషయం నువ్వు చెప్పావు, నా విషయం కూడా విను. నీకు తెలుసు మా అమ్మా నాన్న ఎంత మంచివాళ్ళో. ఊర్లో అందరికీ వాళ్ళంటే గౌరవమే. నన్ను మా అన్నయ్యను ఎంతో ప్రేమగా పెంచారు. మేము బాగా చదువుకొని మాస్టర్ డిగ్రీ తెచ్చుకున్నాం. కానీ మా ఇద్దరి భావాలు పూర్తిగా విరుద్ధం. పెద్ద ఉద్యోగాలు చేయాలని, అమెరికా లాంటి దేశాల్లో ఉండాలని అన్నయ్య కోరిక. కష్టపడి ఆ కోరిక సాధించాడు. మన ఊరన్నా, మా పొలమన్నా, వ్యవసాయమన్నా నాకు చాలా ఇష్టం. జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలని, మా పొలాన్నే కాకుండా ఈ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలని నా ఆశయం. అందుకే ఎంఎస్సి అగ్రికల్చర్ చేశాను. అది అయిన వెంటనే నాన్నకు అసిస్టెంట్గా చేరిపోయాను. ఆయన అనుభవంతో, శ్రద్ధతో అందుకున్న వ్యవసాయ జ్ఞానాన్ని ఆకలింపు చేసుకున్నాను. 2 సంవత్సరాల నుండి నాన్న ఎక్కువగా పొలం రావడం లేదు. నేనే చూసుకుంటున్నాను. కొన్ని మార్పులు చేసి ఆదాయం పెంచగలిగాను. ఎంతో ఆనందంగా, తృప్తిగా ఉంటున్నాను. నేను, కొద్దిమంది నా స్నేహితులు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే పని మొదలుపెట్టాం. వీటన్నిటి వలన నాకు తీరిక తక్కువ. అన్నయ్య తన క్లాస్మేట్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. మా వదినది అపురూపమైన సౌందర్యం, బాగా ఉన్నవాళ్ళు. కోడల్ని చూసి మురిసిపోయారు అమ్మా నాన్న. పెళ్లి తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కోసం ఈ ఊరు వచ్చింది మా వదిన. మర్నాడే హనీమూన్ అని వెళ్ళిపోయారు. మళ్ళీ ఆమె మన ఊరు రానేలేదు. అన్నయ్య ఒకడే వచ్చి అమ్మా నాన్నల ఆశీస్సులు తీసుకుని వెళ్ళిపోయాడు. పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత అన్నయ్య ఇండియా వచ్చాడు. కొడుకు కోడలి కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ ఎన్నో పిండి వంటలు చేసిందమ్మ. కానీ ఒక్కరోజే ఉంది మా వదిన. ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదు. ముభావంగా ముళ్ల మీద ఉన్నట్టుంది. ఈ ఊళ్ళో నేను ఉండలేను, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతాను అని మరుసటి రోజే వెళ్ళిపోయింది. అన్నయ్యకి ఎంతో కోపం వచ్చింది. కానీ అమ్మా నాన్న వారించారు. నిజమే కదా బాబు, ఆ అమ్మాయికి పాపం ఎప్పుడూ పల్లెటూరులో ఉండలేదు. తనకిక్కడ కష్టమే, మనమే అర్థం చేసుకోవాలి అని అన్నయ్యను కూడా పంపించేశారు. 2 రోజుల తర్వాత అన్నయ్య వచ్చి 1 వారం ఇక్కడే ఉన్నాడు. మా కోసం కారు కొన్నాడు. ఇంటి సౌకర్యాలు పెంచాడు. నన్ను పొలం తీసుకువెళ్ళి, శివాజీ, నువ్వు చాలా తెలివైన పని చేశావు. ఊళ్ళోనే ఉండిపోయావు. అమ్మా నాన్నలతో ఉన్నావు. నేనంత దూరం వెళ్ళి ఆత్మీయులందరికీ దూరమై పాముకున్నదేంటి నాకే అర్థం కావడం లేదు. కానీ వెనక్కు రాలేని పరిస్థితి. అనుభవంతో చెప్తున్నాను. నువ్వు అమ్మ నాన్నలకి ఒక మంచి కోడల్ని తీసుకురా. ఈ ఊరిని, మన భావాలని, మన పెద్దవాళ్లను గౌరవించే ఒక మంచి అమ్మాయిని తీసుకురా. పైపై మెరుగులకు లొంగిపోకు. భగవంతుడి దయ వల్ల మనకి డబ్బుకేమీ లోటు లేదు. నేను ప్రతి నెల $1000 పంపిస్తాను. దేనికైనా వాడుకో. నీకు అవసరం లేకపోతే ఊరు బాగు కోసం ఖర్చు పెట్టు. ప్రత్యక్షంగా నేను ఇక్కడ ఏమీ చేయలేకపోయినా పరోక్షంగా ఎప్పుడూ నీతోనే ఉంటాను. ముఖ్యంగా మనల్ని ఇంత వాళ్ళని చేసిన అమ్మా నాన్నలని సుఖపెట్టు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నువ్వు ఇంతగా చెప్పాలా అన్నయ్య? తప్పకుండా నువ్వు చెప్పినవన్నీ చేస్తాను అని మాట ఇచ్చాను. నా మనసులో ఉన్న మాట కూడా అదే. వదిన ప్రవర్తన చూశాక, మా స్నేహితుల బాధలు విన్నాక నేనేం చేయాలో స్పష్టంగా అర్థమైంది.
అప్పటి నుండి నీకు తెలియకుండా నిన్ను చూస్తున్నాను సరళ. వదినను చూసే కొద్దీ నాకు ఆమెలో అందం కాదు, వికృత రూపం కనిపించసాగింది. నువ్వు సినిమా హీరోయిన్లా ఉండకపోవచ్చు, కానీ నీ మొహంలో ఆకట్టుకునే సౌమ్యత నాకు ఎంతో అందంగా కనిపిస్తోంది. చూసే కొద్దీ నాకు ఎంతో ఆనందము, నీ మీద ఇష్టము కలిగాయి. నీ ప్రవర్తన, నీ మంచితనము, నీ దైవభక్తి, మీ నాన్న మీద నీకున్న ప్రేమ, ఆయన పట్ల నువ్వు చూపిస్తున్న శ్రద్ధ నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. చెప్పు సరళ, నా భావాలను, నా ఆశయాలను అర్థం చేసుకుని నా వెంట ఉండి నన్ను ప్రోత్సహిస్తూ మా అమ్మ నాన్నలను ప్రేమగా చూసుకుంటూ ఉండటానికి నీకన్నా మంచి అమ్మాయి నాకు దొరుకుతుందంటావా? ఈరోజు అనుకోకుండా ఇలా దైవ సన్నిధిలో కలిసి మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం వచ్చింది. ఇది ఆ భగవంతుడి సంకల్పమే. ఏదో సినిమా పాటలో అందమే ఆనందం అని పాడారు. అందం ఆనందం కాదు సరళ, ఆనందమే అందం. తన ప్రేమతో కుటుంబానికి ఆనందం పంచే అమ్మాయే నిజమైన అందగత్త. ఏమంటావు సరళ? మీ నాన్న కూడా మనతోటే ఉంటారు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్రేమగా అడిగాడు. అతని కేసి ఎంతో ఆనందంగా చూసింది. సరళ లేచి వెళ్ళి రాముడికి నమస్కారం చేసింది. తర్వాత శివాజీ పాదాలను తాకి కళ్ళకద్దుకుంది. ఎంత వేగంగా గుడికి వచ్చిందో అంతే వేగంగా వెళ్ళిపోయింది. ఈసారి ఆనందంతో, కృతజ్ఞతతో, సంతోషంగా ఆమెను చూస్తూ గుడిగంట మోగించాడు శివాజీ. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.